ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కాపు సమితి ఆధ్వర్యంలో కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏజెన్సీ టైగర్ కరాటం రాంబాబు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, జనసేన ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, కొత్తపల్లి సుబ్బారాయుడు పాల్గొన్నారు. సమారాధనలో కాపు సమాజం సంస్కృతి సాంప్రదాయాలను కొనియాడుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందడి వాతావరణంలో జరిగిన ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. సమితి ఆహ్వానాన్ని మన్నించి జంగారెడ్డిగూడెం కాపు వన సమారాధన కార్యక్రమానికి మీరు దగ్గరుండి జయించాలి. ఆయన దగ్గర ఈ అవకాశం ఉంది. ఎవరి దగ్గర? పవన్ కళ్యాణ్ దగ్గర ఈ అవకాశం ఉంది కాబట్టి తన ఈజీగా ఇన్ని కోట్లని ఇచ్చేయచ్చు. కొట్టుకు చచ్చిపోతున్నారు రోజు. పెద్ద తగు కొంత కలుపుకున్నాడన్న ఒకటి, కొంత ఇది చేశాడని. నాకు ఒక నాయకుడు సలహా ఇచ్చాడు, ఏమన్నా పొంత రోడ్లు వేయించండి అని. ఇది మీరు గట్టిగా ఈ విషయంలో మాకు ప్రశాంతంగా ఉంటుంది. మాకు పోలీస్ స్టేషన్తో పని లేదండి. మా ఏరియా వాళ్ళందరికీ పోలీస్ స్టేషన్ ఓన్లీ పొంత తగు, ఇంక రెండో తగు లేదండి. అది ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులు పేరు పేరున అందరి పేర్లు మనమందరం కూడా గర్వంగా మా నాయకుడు అని చెప్పుకున్నటువంటి సమయం ఇది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాల్ని శాసించేటువంటి వ్యక్తిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈరోజు మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికలు దీనికి మనం ఇదొక సమాధానం. అలాగే 2024లో రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రాలో జరిగినటువంటి ఎన్నికలు నిదర్శనం. ఈరోజు అన్ని పార్టీల్ని కలిపి కొమ్ములు తిరిగినటువంటి నాయకులు ఉన్నారు కొన్ని పార్టీల్లో. అలాంటి వాటిని కూడా మట్టి గరిపించినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని ఈరోజు నేను గర్వంగా తెలియజేస్తున్నాను.